ఇస్తుంది. సమస్త సంగీతాది విద్యలకు మూలం పంచాక్షరి. అలాగే అక్షర విద్యలకు కూడా మూలం పంచాక్షరే అని తెలుసుకున్నాడు. ఈయన భక్తి వల్ల తెలుసుకున్నాడు. కానీ పెద్దలు ఈ విషయం ఎప్పుడు మన శాస్త్రాల్లో రాసేశారు. సమస్త అక్షరములు 50 అక్షరములకు మూలము ప్రణవమే. ప్రణవమే 50 అక్షరాలకు మూలమైంది. ఒక్కొక్క అక్షరం నుంచి 10 చొప్పున్న ప్రణవంలో ఉన్న 5 భాగాల నుంచి 50 అక్షరాలు వచ్చేట. ప్రణవంలో ఉన్న 5 భాగాలే అకార ఉకార మకార బిందునాదములు. అవి సమస్తాక్షరములకు మూలములు. ఈ రహస్యం పెద్దలకు తెలుసుకునకనే అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఓ నామః శివాయ దిద్దిస్తున్నారని అందుకు ఏర్పడింది ఇక్కడ. ఇది సంప్రదాయం. అలాగే సంగీత విద్య కూడా అక్కడి నుంచే వచ్చింది, ఇందులో సందేహం లేదు. అది ఎలాగూ అన్నదానికి వాళ్ళ శాస్త్ర ప్రమాణం చూపించాలి. పరమేశ్వరుడు పంచాక్షరములు కూడాను సృష్టిలో మొదట వెలువడిన అక్షరములవే. ప్రథమ శబ్దం ప్రణవం. ఆ ప్రణవానికి శబ్దలింగం అని పేరు. ప్రణవమే శబ్దరూపమైన శివలింగం. రూపంగా చూస్తే జ్యోతిర్లింగం, శబ్దంగా చూస్తే ఓంకారం. కానీ ఓంకారానికి పేరేమిటి? శబ్దలింగము, ప్రణవలింగము. ఓంకారం శివుని యొక్క లింగ రూపం వంటిది. ఓంకారం నుంచి సర్వక్షరాలు వచ్చాయి. విత్తనం నుంచి వృక్షం వచ్చినట్టుగా ప్రణవం నుంచి సర్వ విద్యలు వచ్చాయి. ఆ ప్రణవం శివుని యొక్క లింగ రూపము. అందుకే ప్రణవలింగాయ నమః అంటారు ఇక్కడ. ఓంకారస్తారః నమస్తారాయ నమశంభవేచ మయోభవేచ. ఇక్కడ ఓంకారమే లింగం. ఆ ఓంకారం 5 భాగములుగా ఉంటుందని నిందకి చెప్పుకున్నాం. ఈ 5 భాగములు శివునికి 5 ముఖాలు. కానీ ఓంకార స్వరూపుడిని శివుడు ఒక రూపం ధరించగానే 5 భాగములు 5 ముఖములుగా వచ్చి సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అని 5 ముఖములు వచ్చాయి. 4 వైపులు 4 ముఖములు, పైన ఈశాన ముఖం. అయితే ఈ 5ంటికి ఇప్పుడు చెప్తున్న విషయానికి సంబంధం ఏమిటి అంటే, నేను చెప్తే బాగోదు, సంగీతకారుడు చెప్పాలి. ఆయన చెప్పాడు సద్యోజాతాది పంచవక్త్రజ సరిగమ పదని వర సప్తస్వర విద్యాలోలం విదళిత కాలం విమల హృదయ త్యాగరాజపాలం నాద తనుమనిషం శంకరం నమామి మే మనసా శిరస. ఆయనకు తెలుసా రహస్యం. పంచముఖాల నుంచి స్వరములు ఎలా వచ్చాయో వెతికితే సజ్జోజాతాది పంచమంత్రముల్లో సప్తస్వర విద్య ఉంది. ఇప్పుడు అవన్నీ నేను చెప్తే పెద్ద విషయం అవుతుంది. కానీ